అందరికీ నమస్కారం. మొదటిసారి ఈ ఛానల్‌కి వచ్చారా? అలా అయితే ఇదిగోనండి. ఫిట్‌నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. రానున్న రోజులు చూస్తున్నారు కదా! ఇలానే క్రియేటివ్ కంటెంట్ ఇస్తాను. సో, యాజ్ ఆఫ్ నౌ మీరు ముందు పార్ట్ చూసారు కదా! సో, ఇప్పుడు మోతిగూడెంలో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ మనం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం అనమాట. సో, మోతిగూడెంలో పొల్లేరు వాటర్ ఫాల్స్ అలానే కొన్ని ప్లేసెస్ చూపించాను. సో, ఈ వీడియోలో మనం 3 ప్లేసెస్ చూపిస్తున్నాను. దాని తర్వాత ఇంకా చూస్తాను మన టైం వ్యవధి బట్టి. సో, యాజ్ ఆఫ్ నౌ మన టైం అయితే మార్నింగ్ 6:00 అవుతుందన్నమాట. సో, ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరి డొంకరై అంటే ఇక్కడి నుంచి లొకేషన్ 25 కిలోమీటర్స్ అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. దాని తర్వాత 4-వే బ్రిడ్జ్, వాటర్ నిన్న చూశారు కదా, మొన్న చూసింది. సో, దాని తర్వాత పుష్ప బ్రిడ్జ్, మన పుష్ప సినిమాలో ఏందమ్మే ఏంది అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది చూసారా, ఆ అదే బ్రిడ్జ్ మీద సరసాలు ఆడతారు అల్లు అర్జున్. సో, దానికి సంబంధించిన అది మొత్తం నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. లొకేషన్స్ ఎలా ఉన్నాయి అలా అవన్నీ చూపిస్తాను. అసలు యాక్చువల్లీ మీకు ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాల్సింది ఏంటంటే చెప్పలేదు. లైక్ మనం ఒక 3 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు మోతిగూడెం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. చాలా చాలా బాగా డెవలప్ చేశారు నేను ముందు చెప్పినట్టు. సో, చూద్దాం పదండి ఇప్పుడు వెళ్దాం. మన సబ్స్క్రైబర్లో కొంతమంది నాకు పర్సనల్గా డిఎం చేసి, అన్న ఏంటన్నా ట్రావెల్ బ్లాగ్స్లో ఫన్ లేదన్నా, కొంచెం చూడన్నా, ఇన్ఫర్మేటివ్ ఇస్తున్నావు కానీ ఫన్ కావాలన్నా అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అసలు ఫన్ జనరేట్ చేయాలంటే నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ ఉన్నారండి. నేను ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఎందుకంటే కొంచెం విపరీతమైన ఫన్ రావాలంటే మా ఫాదరు మా మదరు అందరూ ఉన్నారు. సో, అందువల్ల నాకు ఫన్ రావట్లేదు. సో, బలవంతాన తీసుకురాకూడదని నా ఉద్దేశం అనమాట. సో, ఇంకా రానున్న రోజుల్లో నేను ట్రై చేస్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ట్రిప్ ఇది నాకు ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట. అంతే, మొత్తం అందరం కలిసి బయలుదేరింది. సో, అందువల్లనేమో నేను ఫన్ జనరేట్ చేయలేకపోతున్నా. బట్ యా, ఐ విల్ ట్రై మై బెస్ట్ ఫర్ నెక్స్ట్ వీడియో. సో, ఇది అయితే మనం డొంకరై రోడ్ అనమాట. అటు చూస్తున్నారు కదా రైట్ సైడ్, అక్కడ జవాన్లు ఉన్నారు. అటు సైడ్ వెళ్తే ఒడిశా, ఇటు అయితే ఇప్పుడు మనం డొంకరై ఊరి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ అనమాట. సో, ఈ ఊరు చిన్నదే, బట్ ఆల్మోస్ట్ చాలా వరకు చాలా ఉన్నాయండి. ఇక్కడ సంత నడుస్తుంది, చిన్న సంత అంట. అందుట్లోనే మేము వెళ్ళింది ఇది ఆదివారం పూట కదా. సో, జనాలందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఏంట్రా బాబు ఇంతమంది ఉన్నారు అనుకున్నా. అంటే ఇంతమంది ఎందుకు ఉన్నారా అంటే వెనకాల ట్రైబల్ ఏరియా కదా. సడన్గా ఒక్కసారిగా జనాలు చూడంగానే ఏంటి ఏదో అయిపోతుంది ఏంటో అనుకున్నాం. బట్ ఎలా ఉంటున్నారు ఏమో కానీ అండి, దండం పెట్టాలండి. ఎందుకంటే ఆ ముందు ప్రదేశంలో అయితే అస్సలు ఏమీ లేదు, జనసంచారమే లేదు. సడన్గా ఈ జనాలు చూసేసరికి నేను ఈ మాట వాడాల్సి వస్తుంది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద ట్రైబల్ పీపుల్ హూ స్టే హియర్ అండి. అసలు చాలా చాలా అంటే మెడికల్ కానీ ఏదైనా కావాలంటే దాదాపుగా ఒక 20-15 కిలోమీటర్లు అటు కానీ ఇటు కానీ వెళ్ళాలండి. సో, ఇప్పుడు మనమైతే డొంకరై డ్యాము పైకి ఎక్కుతున్నాం అనమాట. హిల్ స్టేషన్ అది కొంచెం పైన ఎత్తులో ఉంది ఇది. సో, అంటే పార్ట్ 3లో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ డొంకరై గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి అనేది. హైడ్రో పవర్ ప్లాంట్ సంబంధించింది సీలేరు నది ఇది. సో, ఆ సీలేరు నది ఇప్పుడు ఏదైతే డొంకరై డ్యామ్ ఉందో ఇక్కడి నుంచి వాటర్ అయితే ఆ సీలేరు పవర్ ప్లాంట్ కెనాల్ వాటర్ ఉంటుంది కదా, అక్కడ దాకా వెళ్తుంది. ఇప్పుడు అది ఒకసారి మీకు చూపిస్తాను డీటెయిల్గా. ఒకసారి చూడండి, ఇది డ్యాము. అటు సైడ్ వెళ్తే ఇప్పుడు మనం డొంకరై బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం. ఆ రైట్ సైడ్ వెళ్తే ఆ కెనాల్ వాటర్ అనమాట. మాతో పాటు మా కుక్క పిల్లని కూడా తీసుకొచ్చాం. చూడండి, అది వాడు ఫుల్ చిల్ అవుతున్నాడు. ఇప్పుడు డొంకరై డ్యాము ఈ బ్రిడ్జ్ అనమాట, ఇది స్టార్టింగ్. సో, దీని లోపలికి ఎంటర్ అవ్వాలి. సో, బేసిక్గా మాకు పర్మిషన్ ఉంది. సో, దట్ ఈస్ ద రీజన్ మనం లోపలికి వెళ్తున్నాం. చూసారు కదా అటు సైడ్, ఇప్పుడు మన ఎదురుగుండా ఉన్న సైడ్ వచ్చి ఒడిశా. ఇప్పుడు మనం ఆంధ్రాలో నుంచి లోపలికి వెళ్తున్నాం అన్నమాట. సో, మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు డొంకరై దగ్గరికి వచ్చేసాం. 25 కిలోమీటర్స్ అంటే ఎక్కడ మోతిగూడెం నుంచి ఇక్కడికి 25, దాదాపుగా 25 నుంచి 30 కిలోమీటర్స్ అయితే ఉంది. సో, ఇది ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు.
వచ్చిన వాళ్ళందరూ పొల్లూరు వాటర్ ఫాల్స్ లేదా ఇంకా వగేరా వగేరా అవన్నీ చూస్తూ ఉంటారు. బట్ ఇదొక హిడెన్, సీరియస్లీ హిడెన్. నేను భలే ఎక్స్ప్లోర్ చేశాను ఈ ప్లేస్. ఒకవేళ వస్తే కనుక చూడండి. బట్ గిర్మిషన్స్ ఉంటాయి పక్కాగా. అవి క్లెయిమ్ చేసుకుని అయితే రావాలి ఈ బ్రిడ్జ్ మీదకి. సో బేసిక్గా ఇప్పుడు చెప్పాలంటే అటుపక్క ఆంధ్ర, ఇటుపక్క ఒడిశా అనమాట. మధ్యలో ఉన్నాను నేను. చెప్పాలంటే చూపిస్తాను అది ఎలాగో. సో ఇటుపక్క మా ఊరు చూపిస్తుంది. ఈ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఇదైతే ఒడిశా అనమాట. సో ఇటుపక్క కొండ కనిపిస్తుంది కదా చూడండి. సో మధ్యలో ఉన్నాం. అక్కడ ఒక డ్రమ్ కనిపిస్తుంది, చెక్ పోస్ట్ లాంటిది. సో ఇది దాటి వెళ్ళాలన్నా, అది దాటి వెళ్ళాలన్నా, ఎవరైనా వెళ్ళాలన్నా చాలా ఇది ఉంటుంది అనమాట. సో అది వాటర్ చూశారు కదా. సో ఇప్పుడు దీని తర్వాత ఈ వాటర్ ఏదైతే ఉందో, ఈ వాటర్ కిందకి 4-వే. నిన్న ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది డీటెయిల్గా. ఒక్క చిన్న రీక్యాప్ వేస్తాను దానికోసం. సో అప్పుడు మీకు ఇంకా అర్థమైద్ది. సో ఈ వాటర్, ఇది సీలేరు వాటర్ అనమాట. ఈ వాటర్ కిందకి వెళ్తాయి. ఇప్పుడు మనం 30 కిలోమీటర్స్ దాటి వచ్చాం కదా. సో కింద 4-వే వాటరు. అలానే పుష్ప బ్రిడ్జ్ ఉంది చూసారా, పుష్ప బ్రిడ్జ్లో ఇది షూటింగ్ చేశారు. సో ఆ వాటర్ అంతా, కనెక్టివిటీ అంతా అక్కడ జరుగుతుంది అనమాట. సో అదనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ 4-వేకి వెళ్ళి అక్కడ కొన్ని విజువల్స్ చూపిస్తాను. క్షమించాలండి, ఇందాక డొంకరాయి దగ్గర ఆ వాటర్ అనేది 4-వే వాటర్ దగ్గరికి వెళ్తుందని చెప్పేసి అన్నాను కదా. సో అది కాదు. అంటే మనతో పాటు నన్ను కొంచెం గైడ్ చేస్తున్నారు అనమాట. ఆయన ఏమన్నారంటే, సార్ అది సీలేరు వాటర్ అనమాట. అది 4-వే వాటర్కి వెళ్ళేది, కెనాల్ వాటర్ వెళ్ళేది అనమాట. ఇప్పుడు చూపిస్తాను, ఆయన కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి కెనాల్ చూ. సో ఒకసారి చెప్పండి, అది కెనాల్ అది. అంటే యాక్చువల్లీ నేను ఇందాక పొరపాటు చెప్పాను. సీలేరు అదే డొంకరాయి ఇది ఉంది కదా, కాదు డొంకరాయి బ్రిడ్జ్ అక్కడ ఉంది కదా డ్యాము, ఆ వాటర్ ఈ వాటర్ నేను తప్పుగా చెప్పాను. ఓకే, ఈ కెనాల్ వాటర్ ఓకే, రెండు ఒకటే. ఓకే 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 ఓకే. ఈ 4-వేకి వెళ్ళే మన 4-వే డ్యామ్ కి వెళ్ళే వే ఇది సార్. ఓకే, అచ్చా. ఏంటంటే స్టాప్ రివర్ యాక్చువల్ పాస్ అవుతుంది సార్. అవును, రివర్ వెళ్ళకుండా అక్కడ మన స్టాప్ చేసి ఇది ఇలా వే ఇచ్చారు. ఓకే ఓకే. ఆ డిజైనింగ్ అంతా అలా చేశారు. ఓకే, అయితే నేను కరెక్ట్ గానే చెప్పాను అయితే. అంటే ఆ కెనాల్ లెవెలా మీరు చెప్పేది? అదే ఓకే ఓకే. దాంట్లో మనకి సరిపడా వాటర్ పంపడానికి అది సరిపోదు సార్. ఓకే, అంటే మన జనరేషన్ అయిన వాటర్ సరిపోదు. ఓకే, చిన్న గేట్ ఇస్తారు. చిన్న గేట్ ద్వారా అడిషనల్ గా వాటర్ వదులుతాం సార్. ఓకే ఓకే. ఆ రెండు కలిసి మనకి కంప్లీట్ గా వాటర్ వస్తుంది. ఓకే, ఇందాక మనం అది క్రాస్ ఓవర్ అయ్యి వచ్చాం. సో ఇదే అనమాట పుష్ప బ్రిడ్జ్. పుష్ప మూవీ సినిమా రిలీజ్ ఆ సీన్ ఒకటి ఉంది కదా, ఆ సీన్ అయితే ఇక్కడ తీసింది. సో ఇది లోతు అయితే 15 అడుగుల దాకా ఉందండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఎక్కువ టైం అంటే ఇక్కడ ఫోటోగ్రఫీ అవి ఇవి నిషిద్ధం చేశారు. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి ఇవి చేస్తున్నారని చెప్పేసి లైక్ నార్మల్గా పబ్లిక్ ఆడియన్స్ వస్తారు కదా, వాళ్ళ కోసం ఉండాలి
ప్రత్యేకంగా అని చెప్పేసి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలాంటివన్నీ ఇక్కడ క్యాన్సిల్ చేశారు. ఒకవేళ మీరు ముందుగా ప్లాన్ చేసుకుని వస్తే, ఒకవేళ ఎవరైతే ఫోటోగ్రాఫర్లు ఉంటారో వాళ్ళు బీ కేర్ఫుల్ అండి. సో అది యాజ్ ఆఫ్ నో ఇక్కడ విజువల్స్ అయితే చూడండి. అంతకుముందు కొన్ని షార్ట్స్ తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడైతే ఒక 2 years బ్యాక్ వచ్చానో ఆ పాత విజువల్స్ వేస్తాను చూడండి. నేను డ్రోన్ తెచ్చుకోలేదన్నమాట. సో ఆ పాత విజువల్స్ వేస్తాను. ఇప్పుడైతే పల్చగా అంత గొప్పగా అయితే లేదు. కలర్స్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం కలర్స్ ఉన్నాయి. అప్పుడు మూవీ షూటింగ్ టైంలో వచ్చాను నేను. సో అక్కడ మనం డొంక రోడ్డు డ్యామ్ చూసాం కదా. సో డొంకరాయి డ్యామ్ చూసాం కదా. అక్కడి నుంచి ఇప్పుడు 4 Bay డ్యామ్ దగ్గరికి వచ్చాం. అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు మూలాలు ఏంటి, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా ఈయన అడుగుదాం. సో ఒకసారి ఆయన చెప్తారు ఏంటండి అసలు. ఇది మనకి మార్చి కండి నుంచి వస్తుంది సార్ వాటర్ స్టార్టింగ్. మనకి ఓకే, చిత్రకూట నుంచి మార్చి కండికి వస్తుంది. మార్చి కండిలో మనకి ఆంధ్ర ఒడిస్సాది పార్ట్నర్షిప్ అనమాట. మనకి ఆంధ్రాకి 60%, ఒడిస్సాకి 40%. అక్కడ నుంచి వాటర్ అంటే మనకి జనరేషన్ అయిన వాటర్ వదులుతారు కదా సార్. అది బలిమెల్ల డ్యామ్కి వస్తుంది. బలిమెల్ల నుంచి సీలేరు వస్తుంది. అక్కడ ఒక రిజర్వాయర్ ఉంది మనకి. ఆ రిజర్వాయర్ నుంచి మళ్ళీ మనం జనరేషన్ చేసుకుని సీలేరు నదిలో వదిలేస్తాం. సీలేరు నదిలో వదిలేసిన తర్వాత ఆ సీలేరు నదిలో వదిలిన వాటర్ని డొంకరాయి దగ్గర ఒక డ్యామ్ కట్టాం. అక్కడ డ్యామ్ దగ్గర స్టోరేజ్ చేసుకుంటాం. స్టోరేజ్ చేసుకుని అక్కడ పవర్ హౌస్ కట్టారు. పవర్ హౌస్ నుంచి ఒక కెనాల్ 24 kilometerల కెనాల్ కట్టారు. 4 Bay డ్యామ్ వరకు ఒక కెనాల్ నిర్మించి ఆ కెనాల్ ద్వారా వాటర్ అడిషనల్ వాటర్ని ప్లస్ జనరేషన్ అయిన వాటర్తో కలిపి కెనాల్లో వదిలి మనకి ఇక్కడ 4 Bay డ్యామ్ ఉంది సార్. ఈ 4 Bay డ్యామ్కి స్టోరేజ్ చేస్తుంటాం. ఈ స్టోరేజ్ అయిన వాటర్ని అక్కడ అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంటుంది సార్. అండర్ గ్రౌండ్ ఆ టన్నెల్ ద్వారా 8 km వాటర్ ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి అక్కడ మన పవర్ హౌస్ లో స్టోరేజ్. అక్కడి నుంచి దాని తర్వాత అక్కడ నుంచి మన సీలేరు నదిలో కలుస్తుంది. ఇంకా మన యూసేజ్ బట్టి యూసేజ్ ఎంత కావాలి. సీలేరు నది వచ్చి చింతూరులో శబరిలో కలుస్తుంది. శబరి వెళ్ళి కోనవరంలో గోదావరిలో కలుస్తుంది. దాని తర్వాత గోదావరి వెళ్ళి అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది. ఇంత ప్రాసెస్ అది అర్థమైందా డీటెయిల్ గా. అదండి, ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నానండి. సో పార్ట్ 4 అయితే ఇక్కడితో సమాప్తం. సో నెక్స్ట్ పార్ట్ 5 ఉంటుంది. పార్ట్ 5 వచ్చేసి మారేడుమల్లి అలానే రంపచోడవరం సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. డీటెయిల్గా ఆ వీడియోస్ అనేది పార్ట్ 5లో ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీడియోస్ని చూసేయండి. ఫిట్నెస్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ బ్లాగ్స్ కంటెంట్ కోసం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండి. థ్యాంక్ యూ.